సో నెక్స్ట్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఫార్మ్స్. మీరు జస్ట్ ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, QX ఈజ్ ఈక్వల్స్ టు X ట్రాన్స్పోజ్ ఇంటూ AX. మనకు 3 టైప్స్ ఉన్నాయి క్వాడ్రాటిక్ ఫార్మ్స్లో. ఫస్ట్ ఏంది పాజిటివ్ డెఫినెట్. పాజిటివ్ డెఫినెట్ అంటే QX విల్ బి గ్రేటర్ దెన్ 0. ఇది ఎప్పుడు అక్కర్ అవుతుంది అంటే ఐగన్ వాల్యూస్ వస్తాయి కదా మనకు, అవన్నీ పాజిటివ్ అయితే అప్పుడు పాజిటివ్ డెఫినెట్ అనొచ్చు దాన్ని. సేమ్ అవన్నీ ఐగన్ వాల్యూస్ అని నెగిటివ్ అయితే దాన్ని నెగిటివ్ డెఫినెట్ అంటావు. ఇప్పుడు బోత్ నెగిటివ్ పాజిటివ్ రెండు ఐగన్ వాల్యూస్ వచ్చినాయనుకో, ఇప్పుడు 1 - 2 1 వచ్చినాయనుకో, పాజిటివ్ ఉన్నాయి నెగిటివ్ ఉన్నాయి, అప్పుడు ఏమవుతుందంటే ఇండెఫినెట్ అవుతుంది. బేసిక్ స్టఫ్, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, మీరు జస్ట్ తెలుసుకొని పెట్టుకోండి అంతే. సో ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఏమంటున్నాడు, ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చినాడు, వెరిఫై ది పాజిటివ్ డెఫినెట్నెస్ ఆఫ్ ఏ అంటున్నాడు. ఫస్ట్ స్టెప్ ఏంది, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సేమ్ మళ్ళీ ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అన్నిటికీ -λ రాసుకుంటూ రండి. రాసినాక ఆ పెద్ద ఈక్వేషన్ ఉంది కదా, -λ³ + λ² అనే ఈక్వేషన్, ఆ ఈక్వేషన్ రాసుకోండి. ఆ ఈక్వేషన్ రాసుకున్నాక దాంట్లో ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలో అన్నీ ఫైండ్ అవుట్ చేయండి. సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయండి, తర్వాత కోఎఫిషియెంట్స్ కనుక్కోండి, తర్వాత డేట్ ఆఫ్ ఏ కనుక్కోండి. ఈ 3 క్యాల్కులేట్ చేసేస్తారు తొందరగా. రిపీటెడ్ ప్రాసెస్ ఇది. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే వెనకాల జస్ట్ రిఫర్ చేయండి వెనకాల అంతే. తర్వాత ఈక్వేషన్ వచ్చింది కదా, λ³ - 7λ² + 14λ - 8 = 0 అనే ఈక్వేషన్ వచ్చింది కదా, ఆ ఈక్వేషన్ని మీరు క్యాల్కులేట్లో ఇన్పుట్ చేయండి. ఇన్పుట్ చేసి రూట్స్ కనుక్కోండి. లాంబ్డా వాల్యూస్ మీకు వచ్చేస్తాయి, అప్పుడు రూట్స్ వచ్చేస్తాయి. మనకి ఏమొచ్చినాయి ఇక్కడ లాంబ్డా వాల్యూస్, ఐగన్ వాల్యూస్ ఏమొచ్చినాయి, 1 2 4 వచ్చినాయి. అంటే ఏంది, 3 గ్రేటర్ దెన్ 0, అంటే 3 పాజిటివ్. వచ్చిన ఐగన్ వాల్యూస్ అన్ని పాజిటివ్ అయితే ఆ గివెన్ మ్యాట్రిక్స్ మనం పాజిటివ్ డెఫినెట్ అంటాం. సో ఇక్కడ మనకు 3 పాజిటివ్ వచ్చిన ఐగన్ వాల్యూస్, సో హెన్స్ ప్రూవ్డ్ అంతే ఇంకా.